ముంబైలో కమలం వికసించింది. 2017 తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పోరు మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షగా మారిపోయాయి. బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ధారావి వార్డు 183 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆశా దీపక్ కాలే తొలి విజేతగా గెలిచిన ఆ వెంటనే బీజేపీ వరుసగా కీలకమైన వార్డులో లీడ్ సాధించడం మొదలైపోయింది. ముఖ్యంగా జల్నా నుంచి బీజేపీ నేత భాస్కర్ దాన్వే విజయాన్ని పార్టీకి మోరల్ బూస్ట్ ఇచ్చింది. సీనియర్ నేత రావ్ సాహెబ్ దాన్వే కుటుంబ రాజకీయ నేపథ్యం ఈ విజయంలో కీలకంగా పనిచేస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో పరిచయాలు, పార్టీ ఆర్గనైజేషన్ బలం బీజేపీకి కలిసి వచ్చిందని స్పష్టమవుతోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన పరిస్థితి మాత్రం సంక్లిష్టంగా మారింది. కొన్ని వార్డుల్లో ఆధిక్యం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఠాక్రే బ్రదర్స్ కలిసి పోటీ చేసిన ప్రాంతాల్లో ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. పవార్ కుటుంబాలు కలిసి బరిలోనికి దిగిన పూణే, పింప్రి చించ్వాడ్ వంటి కీలకమైన కార్పొరేషన్లో కూడా బీజేపీ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. దీంతో కేవలం కుటుంబ రాజకీయాలు లేదా భావోద్వేగ ప్రసంగాలు మాత్రమే విజయానికి సరిపోవని, బలమైన క్యాడర్, గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ అవసరమని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ వ్యూహం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం, అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, అభివృద్ధి నినాదం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రచారం ఇవన్నీ కలిసి పనిచేశాయి. మరోవైపు మహాయుతి కూటమి మధ్య సీట్ల పంపకం పెద్దగా గందరగోళం లేకుండా జరగడం కూడా ఓటర్లకు స్పష్టమైన ఎంపికనిచ్చింది. విభజన రాజకీయాలు ఎదుర్కొన్న ప్రతిపక్షం అదే స్థాయిలో సమన్వయం చూపించలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 65 ఏళ్ల తర్వాత బీఎంసీ పీఠంపై బీజేపీ పట్టును సాధించింది. అయితే ఈ ఫలితం కేవలం ముంబై కార్పొరేషన్ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇది 2029 లోక్సభ, తదుపరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా మారింది. ముంబై వంటి కీలకమైన నగరంలో బీజేపీ ఆధిపత్యం రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే మార్చే శక్తిని కలిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ బీఎంసీ ఎన్నికలు ఒక విషయం స్పష్టంగా చెప్పేస్తున్నాయి. రాజకీయ భావోద్వేగాలు, కుటుంబ రాజకీయ నేపథ్యం, సానుభూతి ఇవన్నీ ప్రభావం చూపినా చివరికి ఓటరు చూసేది స్థిరత్వం, పాలన, స్పష్టమైన నాయకత్వమే. మరోవైపు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలో మరో మౌన రాజకీయ మార్పు చోటు చేసుకుంది. బీఎంసీ ఫలితాలలో బీజేపీ ఆధిపత్యంతో హెడ్ లైన్స్ లో ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంఐఎం గణనీయంగా తన ప్రభావాన్ని విస్తరించింది. ముస్లిం ఆధిక్య ప్రాంతాల్లో ఎంఐఎం స్పష్టమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మొత్తం 95 సీట్లు గెలుచుకుంది. ఈ విజయం 29 మున్సిపల్ కార్పొరేషన్లో 13 కార్పొరేషన్లో నమోదు కావటం గమనార్హం. ఛత్రపతి సంభాజీనగర్లో ఎంఐఎం భారీ విజయాన్ని సాధించింది. ఇక్కడ ఒక్కచోటే 24 సీట్లను దక్కించుకుంది. మలేగావ్లో 20 మంది ఎంఐఎం అభ్యర్థులు గెలవడంతో పార్టీ పట్టు మరింతగా బలపడింది. ఇక ముంబైలోనూ ఎంఐఎం ప్రభావం కనిపిస్తోంది. ఇది నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా మారుతోంది. సోలాపూర్, ధులే, నందేడ్లలో ఎంఐఎం ఒక్కో చోట 8 సీట్ల చొప్పున గెలిచి ఈ 3 కార్పొరేషన్ల నుంచే మొత్తం 24 సీట్లను సాధించింది. అమరావతిలో 6, థానేలో 5, నాగపూర్లో 4 సీట్లు ఎంఐఎం ఖాతాలో పడిపోయాయి. చంద్రపూర్లో కూడా పార్టీ 1 సీట్ను గెలుచుకుంది. ఈ విజయాన్ని వెనుక ఎంఐఎం స్టార్ క్యాంపెయిన్ కీలకమైన పాత్ర పోషించింది. అసాదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ ముగ్గురు కలిసి స్పష్టమైన అజెండాతో ముస్లిం ఓటర్లను ఆకట్టుకున్నారు. బీజేపీ ముంబైలో ఆధిపత్యం చూపించిన మహారాష్ట్ర రాజకీయ మ్యాప్లో ఎంఐఎం ఒక ప్రత్యేకమైన స్పేస్ను నిర్మించుకుంటోంది.